కథలకు స్వాగతం. ఈరోజు కమ్మని కథల్లో మనం చెప్పుకోబోయే కథ దురాశ పరులు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక మన ఛానల్లోనికి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చిను, ఆవిడ కోసం మేకలు అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మడానికి పొరుగురు సంతకు తీసుకువెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారంలో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం రావడం వల్ల జనం తక్కువగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నవి. శెట్టి మేకకు 10 రూకల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడిన దాకా మంచి బేరం కోసం ఎదురుచూసి చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి బయలుదేరాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడ పట్టుకుంది. అసలే చీకటి, గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా ఎవరు వారు? చీకటి పడి ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని, అమ్ముడు పోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమయ్యింది, ఇంకెన్నడూ ఇటు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోపలికి తోలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో. మళ్ళా తెల్లారేలోపు ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి వదిలి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళడానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళం ప్రాణాలు తోడేస్తుంది. దయ్యం ఏమిస్తుందో అది తీసుకుపోతే గాని ఆమె తనని ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకుని కాళ్ళు ఇడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉంది, ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ల ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలోంచి డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూకలు. ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రిపేనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కుకున్నది. ఈ సంగతి ఎవరికి చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. శెట్టి భార్య కూడా ఎవరికి చెప్పకు సుమా అంటూ ఈ విషయం పొరిగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరికి ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమైంది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధరలు ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దెయ్యపు గుహలోకి తమ మేకలన్నీ తోలేసి వచ్చేశారు. తమ భార్య బాధపడలేక శెట్టి కూడా మరో 10 మేకలు గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా 25 మంది జనం గుహ బయట పోగుపడ్డారు. కానీ ఎవరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దెయ్యం కంఠం కూడా వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్లారు. గుహలో ఒక్క మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉంది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉంది. కాగితం మీద ఇలా రాసి ఉంది, ఈ ఉత్తరం రాస్తున్నది దెయ్యం కాదు, మీలాంటి మనిషినే. పని కోసం నెల రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను. ఇంట్లో ఉన్నదంతా కలిసి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చు అయిపోయింది. ఇంకో ఊరు వెళదామని సాయంకాలం ఈ గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ తట్టింది. మనిషిని నమ్మలేని మీరు దయ్యాన్ని నమ్మారు. లేని దయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా ఇవ్వని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టకు డబ్బులు తెచ్చి ఇచ్చారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ రుణం తీర్చేస్తానన్న నమ్మకం నాకుంది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదివించుకొని విన్నవాళ్లంతా నోళ్లు వెళ్ళబెట్టారు.